హాయ్ అండి. నమస్తే. టుడే నేను గోబీ చీజ్ పరాటా రెడీ చేస్తున్నాను. దానికి గాను ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్న, గార్లిక్ వేసుకున్న, చిల్లీస్ వేసుకున్నాను. కారం కారం 2 స్పూన్స్ వేసుకున్నానండి. ధనియా పౌడర్, తర్వాత సాల్ట్ 1½ స్పూన్ వేసుకుంటున్నాను. సాల్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్, మసాలా, కర్రీ లీవ్స్ వేసుకున్న. దీంతో ఇలా చాప్ చేసుకున్నా అండి. సో ఈ చాప్ చేసుకున్న అన్నిటినీ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసాను. సో ఆ గీ వేసిన తర్వాత దాంట్లో ఈ చాప్ చేసుకున్నవన్నీ కూడా వేస్తున్నా అండి. సో దీన్ని ఇలా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ గోబీ కొంచెం వేడి నీళ్ళల్లో, చాలా మరిగే నీళ్ళల్లో వేసి కొద్దిసేపు ఉంచానండి. దాన్ని చిన్న చిన్నగా సేమ్ ఇదే విధంగా చాప్ చేసుకున్నాను ఇలాగా. సో దాన్ని కూడా మనం ఇలా వేసుకొని కొంచెం సాట్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై లాగా చేసుకోవాలి. అన్ని వాటర్ అంతా వేపరేట్ అయ్యేదాకా ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పిండి కలుపుకుందాం. అది కొంచెం సిమ్లో పెట్టుకొని పిండి కలుపుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకున్న, కొంచెం జీరా వేసుకున్నా అండి. రుచికి తగ్గట్టుగా నేనైతే 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను సాల్ట్. సో దాన్ని ఇలా పిండి పీసుకోవాలి. కొంచెం ఇలా పిండి పిసకాలండి. తర్వాత ఇది కొంచెం వాటర్ అంతా వేపరేట్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం కొంచెం చల్లారిన దాకా కొంచెం చూసుకొని, కొంచెం మీడియం దాకా వచ్చిన తర్వాత మనం చపాతీలు రెడీ చేసుకోవాలి. ఫస్ట్ చపాతీ సో వాటర్ అంతా వేపరేట్ అయిపోయిందండి. సో మనం ఇప్పుడు మెల్లగా చపాతీలు ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా చపాతీలు కొంచెం పిండి కొంచెం స్మూత్గా అయింది కదా. ఇప్పుడు ఇలా చపాతీలు చేసుకుంటే మంచిగా వస్తుంది. సో చపాతీ చేసుకొని ఒక్కొక్క టేబుల్ స్పూన్ పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని కొంచెం స్లాంట్గా చేసుకోవాలి. సో నేను ఇందులో చీజ్ పెట్టడం మర్చిపోయాను ఫస్ట్ దాంట్లో. సో సెకండ్ నుంచి పెడతానండి. సో ఇలా ప్రెస్ చేసుకోవాలి, చపాతీలాగా ప్రెస్ చేసుకొని ఇలా ఒక్కొక్కటి చేసుకోవాలండి. ఇది సెకండ్ వన్ది. ఇప్పుడు దీంట్లో కొంచెం చీజ్ వేసుకుందాం. చీజ్ వేసుకొని కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట. సో చీజ్ వేసుకొని మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది మాజరెల్లా చీజ్ అండి. మీకు దొరికితే యూస్ చేసుకోండి. మోర్లో అట్లా దొరుకుతుంది హైదరాబాద్లో అయితే. అట్లా పెట్టుకొని కొంచెం పిండి వేసుకుంటూ చపాతీ ప్రెస్ చేసుకోవాలండి. ఇలా చపాతీ ప్రెస్ చేసుకున్నాక ఇలాగా కొంచెం బటర్ ముక్కలు పెట్టుకొని ఇట్లా కాల్చుకోవాలి. గీ ఉంటే గీతోని కూడా కాల్చుకోవచ్చు, బాగుంటుంది. సో ఇలాగనే ఒక్కొక్కటి 1 బై 1 ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. గ్రీన్ చట్నీ గాను పుదీనా తీసుకున్నా అండి. పుదీనా, 2 పచ్చిమిర్చి, కొరియాండ్రం కడలతో సహా తీసుకున్నాను. ఇక్కడ నిమ్మకాయ వేసుకోవచ్చు అండి. నేను చింతపండు వేశాను. సో చాట్ మసాలా వేస్తున్నానండి. ఎవరెస్ట్ చాట్ మసాలా వేశాను. సో తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు, కొంచెం తక్కువ వేసుకోండి ఉప్పు. నేనైతే 1/2 టీ స్పూన్ వేసాను. కొంచెం వాటర్ వేసుకున్నాను. తర్వాత గ్రైండ్ చేసుకున్నాను. ఇది గ్రీన్ చట్నీ అండి. సో వేడి వేడి పరాటా అండ్ గ్రీన్ చట్నీతోని చూడండి సూపర్గా ఉంటుంది.